ఎస్, రామ్ భీమనా గారు, అందరూ వెయిట్ చేస్తున్నారు మీ మాటల కోసం. అది బాగా ఆకలి కూడా వేసేస్తుంది, మనకు లంచ్ టైం అయిపోయింది. సో నాకు చెప్పారు 2 o'clock కల్లా స్టేజ్ క్లియర్ చేయాలి. సో ఐ జస్ట్ హ్యావ్ గాట్ 11 minutes, ఈ లోపల ముగిస్తాను. ఎందుకు నేను యాక్చువల్గా 2-3 నిమిషాల్లోనే ముగించాలి, కాకపోతే నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఇదే సరైన వేదిక. మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు ఈ ప్రాసెస్లో ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి నా కోసం. మనందరం వెళ్ళి మంచి జైన్ ఫుడ్ తిందాం, చాలా రుచికరమైన భోజనం తిందాం. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ సార్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి, ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాలు అయింది. ఇట్స్ బీన్ 6 years, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది నేను ఒక ఫిల్మ్ చేసి. సో ఏ రంగంలో అయినా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక 6 నెలలు 1 yearలో ఒక జాబ్ తీసుకోవచ్చు, మళ్ళీ కొత్తది బాగా ట్రై చేస్తే. ఒక టీచర్కి 1 year or 2 years, అట్లీస్ట్ వరల్డ్ కప్ కూడా 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. కానీ ఒక డైరెక్టర్కి ఒక ఫిల్మ్ చేసిన తర్వాత ఇంకో ఫిల్మ్ రావడం అనేది నాకు 6 years పట్టేసింది. పీపుల్ యూస్ టు ఆస్క్ మీ, రామ్ యూ లుక్ సో సచ్ అ టాలెంటెడ్, నువ్వు చాలా టాలెంట్గా ఉంటావు, మంచిగా ఫారెన్ డిగ్రీ ఉంది, బాగా కథ చెప్తావు అని. ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిట్ అండి. అయితే ఇన్నేళ్ళు నేను వెయిట్ చేయడానికి, కన్సిస్టెంట్గా పనిచేయడానికి, వేరే ఏం పని చేయకుండా సినిమాలను ఉండటానికి, మళ్ళీ ఇంకొక ఇంత అద్భుతమైన సినిమాని చేయటానికి వెయిట్ చేస్తే ఆ ప్రాసెస్లో ఉండటం అంత ఈజీ కాదండి. చాలా నిగ్రహం, చాలా పేషెన్స్ ఉండాలి. ఇలా ఉండాలి అంటే మనకున్న సంకల్పం ఒకటి సరిపోదండి, మనకి కుటుంబం తోడుగా ఉండాలి. నాకు ఇన్నేళ్లలో చాలా ధైర్యంగా, ఇంత ధైర్యంగా ఉండటానికి, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఎక్కిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నా గురించి, ఇంత నేను యాక్టివ్గా ఎనర్జెటిక్గా పనిచేయడానికి ద ఓన్లీ రీజన్ మై ఫ్యామిలీ అండి. ఏ రోజు నన్ను డిసప్పాయింట్ అవ్వనివ్వలేదు, ఏ రోజు నన్ను కృంగిపోనివ్వలేదు, ఏ రోజు నన్ను బాధపడనివ్వలేదు. సో ఈ స్టేజీ మీద నుంచి నా ఫ్యామిలీకి, నా కుటుంబ సభ్యులందరికీ నా గుండెల నిండా శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. పురుషోత్తముడు. సో ఈ సినిమా మేము ఎన్నో, అంటే చాలా సినిమా, అందరి సినిమాలు కష్టపడి చేస్తారు. మేము ఈ కథని, ఈ సినిమాని ఎంతో ఇష్టపడి, కష్టపడి ముందుకు వెళుతూ ఉన్నాము. ఫస్ట్ టైం ఈ కథ ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు వాళ్ళు కథ మొత్తం 4-5 కథలు చెప్తే ఏదో ఒక కథ ఓకే చేసి వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, సార్ మన కథ, మన సినిమా రామాయణం అంత రమణీయంగా ఉండాలి, భారతం అంత భారీగా ఉండాలి, అలా ఉండాలి సార్ మా కథ, మనం చేస్తే మేము అలా చేస్తాం సార్ అనగానే నేను కొంచెం ఆ టైంలో మనకి సినిమా చాలా అవసరం, ఎరగదీసేద్దాం సార్ అని చెప్పి ముందుకు రావడం జరిగింది. కానీ ఈ ప్రయాణంలో ముందుకు వెళతా ఉంటే రామాయణంలో ఉన్న బాధలు, భారతంలో ఉన్న ట్విస్టులు, ఇవన్నీ నిజ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందని నేను పొరపాటున ఊహించలేదు. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. చాలా నేర్చుకున్నాను, చాలామందితో గొప్ప వాళ్ళతో పనిచేశాను. సో ఈ సినిమా, ఈ ప్రాసెస్లో అంతా ఒక అద్భుతమైన, నా జీవితంలో ఒక అద్భుతమైన టైం అని చెప్పచ్చు. సో ఈ సినిమాని ఎంత ప్యూర్గా తీసాం, ఎంత కష్టపడి తీసామంటే మీకు ఎక్కడ సినిమా మొత్తం మీద ఎక్కడ ఒక డిస్క్లైమర్, ఒక సిగరెట్ తాగేది కానివ్వండి, ఒక మందు తాగేది కానివ్వండి, డ్రగ్స్ కానీ ఏమీ లేకుండా ఒక ప్యూర్ ఆర్గానిక్ ఫిల్మ్ని చేస్తే ఎలా ఉంటుందో అనేది, అలాంటి కుటుంబం అంతా, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత అందరూ, పెద్దమ్మ, పిన్ని అందరూ పిల్లలతో సహా వెళ్ళి చాలా అద్భుతంగా, ఎలా అయితే గుండెల నిండా ఆ ఇమోషన్ నింపుకొని వచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాకి నేను నేర్చుకున్నాను, ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ సినిమాలో మీరు ట్రైలర్లో చూశారు, పోస్టర్స్లో చూశారు, మహామహులు అందరూ పనిచేశారండి. వీళ్ళందరికీ చేయడానికి కారణం, చాలామంది మనం అడుగుతున్నారు, ఈ కథకి మీరు ఈ హీరో కన్నా, మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా ఉన్నారు, అంత అవసరమా? మామూలుగా అంటే కొంతమంది నేను వింటా ఉన్నాను, నేను ఇంటర్వ్యూస్లో చూస్తున్నాను. సో మేము ఈ సినిమాని ఏదో ఒక ప్రొడ్యూసర్స్ వైపు నుంచి చెప్తున్నానండి, వాళ్ళతో పాటు కలిసి పనిచేశాను కాబట్టి. ఏదో ఒక సినిమా తీసేసి సర్దేసి డబ్బుల కోసం వెంపర్లాడే సినిమా తీద్దామనే లేదు వాళ్ళకి. ఫస్ట్ నుంచి కూడా ఒక అద్భుతమైన సినిమా, ఒక మంచి సినిమా, ఒక విలువలతో కూడుకున్న సినిమా,
10 కాలాల పాటు నిలబడిపోయే సినిమా చేయాలనేది వీళ్ళు ఫస్ట్ డే నుంచి ఇదిగోండి ఈ రోజు వరకు. నేను స్టేజ్ మీదకి రాగానే చాలా షాక్ అయిపోయాను, నా సినిమా ఇంత అద్భుతంగా గ్రాండ్ వెల్కి చెప్పబోతుంది మన అందరికీ అని. సో అంత డెడికేషన్తో అంత నిబద్ధతతో ఈ సినిమా కోసం వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్, రమేష్ గారు, ప్రకాష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బాబీజీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఫిల్మ్ని ఒక కుటుంబంలాగా, ఒక కుటుంబం పనిలాగా తీసుకున్నారు. అందరం కలిసి డిస్కస్ చేసుకుంటా ఒక బ్యూటిఫుల్ సినిమా అయితే ఇచ్చామండి. ఈ సినిమాకి ఇన్ని కష్టాలు ముందుకు తీసుకువెళ్తా ఉన్నప్పుడు కూడా నాతో పాటు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించింది అబ్సల్యూట్లీ నన్ అదర్ దాన్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఐ షుడ్ సే రమేష్ వడ్డానం గారు మా కో డైరెక్టర్, నా దాకా ఏది రానియకుండా వీడి కష్టాలు పాపం వీడు పడుతున్నాడు, ఈ చిన్న ఫిల్టర్లా పనిచేసి చిన్న కష్టాలన్నీ ఆయన ఫిల్టర్లాగా ఆయన తీసేసుకుంటా నన్ను ఓన్లీ కథ మీదకి ముందుకు తీసుకెళ్లేలాగా ఇంత గొప్ప సినిమా చేయడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. దాంతోపాటుగా ఆర్కే, ప్రణీత్, మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ దీనికి ఎంతో పనిచేశారు. ఐ రిక్వెస్ట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు కమెంట్ ది జస్ట్ ఫర్ 30 seconds ప్లీజ్. ఒక్క సెకండ్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ రమేష్ గారు, ప్రణీత్, ఆర్కే, ఒకసారి ఎవరండి త్వరగా రండి, ఒక్క నిమిషం వచ్చేసేయండి, క్విక్. వస్తున్నారు, రండి. త్వరగా రమేష్ గారు. సరే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ నా మనసులో ఎప్పుడు ఉంటారు, నాతో పాటు వీళ్ళు నా ఆత్మ. సో స్పెషల్గా నేను వీళ్ళ గురించి పొగడకూడదు, కానీ వీళ్ళ పడిన కష్టం మాత్రం ప్రపంచానికి తెలియాలి. సో అందుకోసం వీళ్ళందరినీ నేను మళ్ళీ ఒకసారి కోట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్లో నేను ఇబ్బంది పెట్టినట్టు నన్ను దయచేసి క్షమించండి. రెండు, నేను యాక్చువల్గా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఈ ఫోన్లు పట్టుకోను. ఈరోజు తప్పలేదు, ఎందుకంటే దీనికోసం చాలామంది పనిచేశారు. అందరూ మహామహులు, అందరూ గొప్పవాళ్ళు, అందరూ లెజెండ్స్. ఎక్కడ ఏ పేరు మర్చిపోతానో, ఎక్కడ ఎవరిని హర్ట్ చేసేస్తానో అని చాలా భయం వేస్తూ ఉంది. ఈ ప్రాసెస్లో ఒక్కొక్క పోస్టర్స్లో కొంతమంది యాక్టర్స్ని మర్చిపోతూ ఉన్నాను, కొంతమందిది వెళ్ళిపోతూ ఉంది, బయటికి వెళ్ళిపోతూ ఉంది, పేపర్లో పడతా ఉంది. నేను వాళ్ళు చూసినప్పుడు నేను షాక్ అవుతా ఉన్నాను. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసింది. దీంట్లో పనిచేసే వాళ్ళందరికీ మీరందరూ మాకు గురుతుల్యులు, మీరందరూ మా గుండెల్లో ఉన్నారు. దీంట్లో పనిచేసిన పెద్ద ఆర్టిస్టులందరికీ నేను సభాపూర్వకం చెప్తున్నాను, ఎవరి మీద పార్షాలిటీ లేదు. మీరంటే మా అందరికీ ఇష్టం, ప్రేమ, ప్రాణం. దయచేసి అన్యథా భావించకండి. చాలా తక్కువ టైంలో సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు రావడం జరిగింది. అందువల్ల ఈ సమయాభావం వల్ల మేము కొంచెం డిస్టర్బ్ అవ్వడం, దానివల్ల ఈ ఫొటోస్ అవి మిస్ అవుతా ఉన్నాయి. వాళ్ళందరికీ నేను సభాపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను. రెండు, ఇంత కష్టం పడతా ఉన్నప్పుడు మన కష్టాన్ని గుర్తించి ఎవరైనా ఒక మాట అంటే బాగుంటుంది అనుకునేవాడిని. సినిమా మొత్తం అయిపోతున్నా కూడా మా ప్రొడ్యూసర్ గారు అసలు ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. కానీ చివరిగా ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, రాము గారు, సినిమా స్టార్టింగ్ మధ్యలో మీకు చాలా జుట్టు ఉండేదండి, ఇప్పుడు మొత్తం పోయింది అన్నారండి. అది చెప్పడానికి కారణం ఆయన నాతో కాంపిటీషన్లో పెట్టుకున్నారు. అది నా ప్రాబ్లం కాదు, అది ఆయన ప్రాబ్లం. నాతో ఎవరు కాంపిటీషన్ పెట్టమన్నారు జుట్టు విషయంలో? నాకు ఎప్పుడైతే ఆ మాట అన్నారో, అమ్మయ్యా, మా ఇంట్లో వాళ్ళు కూడా కనిపెట్టలేదు, ఇది ప్రేమ అంటే ఇది. సో నాకు ఆయనకి నా మీద ఉన్న ప్రేమకి నేను చాలా ఆనందపడ్డాను. ఆ రోజు నుంచి ఇంకా డబుల్ స్పీడ్తో పనిచేయడం స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన మిగతా అందరి గురించి ఒక్కొక్క మాటతో నేను ముందుకు ముగిస్తాను. ఎందుకంటే 3 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోలేదు. పొద్దున్న టిఫిన్కి వచ్చాడు, నాకు కూడా ఆకలేస్తుంది. సో అక్కడ కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఒక 2 minutesలో ముగిచేసి ముందుకు వెళ్ళిపోదాం. ఈ సినిమా గురించి, హీరో గురించి నేను చివరిగా మాట్లాడతాను. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే, వీళ్ళు యాక్చువల్గా మనకి బండికి నేను ఒక కాడిలాగా ముందుకు వెళ్తుంటే 2 చక్రాల్లాగా ఎటు బ్యాలెన్స్ తప్పకుండా ఎప్పుడైతే రమేష్ గారు ఆయన సెట్లో ఉంటారో, ఆయన ప్రతి ఒక్కటి చూసుకుంటుంటారు. ఆయన 100 బిజినెస్ల్లో కూడా పాపం ఈ కొత్త విషయాలను కూడా ఆయన ఆయన ఎప్పుడైనా టెన్షన్ పడుతున్నప్పుడు ఆ టెన్షన్ నా మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి ప్రకాష్ గారు నాకు కాల్ చేసి, ఏం టెన్షన్ లేదు సార్, బ్రహ్మాండంగా చేద్దాం అని చెప్పి ఆయన మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇది అలా 2 చక్రాల్లాగా ఉన్నారు. అయితే మాకు ఈ సినిమాకి
సారథి మిస్ అయ్యాడండి, అదే హీరో. సో మాకు సారథి మిస్ అయినా కూడా గుండెల నిండా ఆత్మవిశ్వాసం, ధైర్యం, మీరందరూ సారథులాగా మా సినిమాని ముందుకు నడిపిస్తారనే ఒక కోరిక, ఆశతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. ఈ జూలై 20వ తారీఖుకి మీరందరూ మమ్మల్ని మీరు ప్రేమగా ముందుకు తీసుకొని మా సినిమాను ముందుకు తీసుకెళ్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కటానికి ముఖ్య కారణం, మెయిన్ రీజన్, ఓన్లీ రీజన్ ఒకే ఒక మనిషి అండి. అది తనే, నా పక్కనే ఉంది, ఈ అమ్మాయి. సో హాసిని ఐ న్యూ హాసిని సిన్స్ క్వైట్ లాంగ్ బ్యాక్. ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి తెలుసు, మాకు కథ తెలుసు, ఒక సినిమా చేద్దాం అనుకున్నాము. అది కుదరకపోయేసరికి తను కథని నమ్మి, నన్ను నమ్మి రమేష్ గారు వాళ్ళకి పరిచయం చేయటం, వాళ్ళకి విపరీతంగా నచ్చటం. సో ఈ సినిమా పట్టాలెక్కటం చాలా కేక్ వాక్గా జరిగిపోయింది. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ హాసిని ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలాంగ్ విత్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ నేను ఒక కలకని ఒక కథ రాసుకొని దీన్ని 2 సినిమాలు చేసేసానండి. అవి నేను అనుకున్నంత బాగా ఆడలేదు, అనుకున్నంత రెస్పాన్స్, సంతృప్తి నాకు మనసు దొరకలేదు. సో ఇది డూ ఆర్ డై, ఏం చేసినా సరే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ చేసేయాలి, ఇంక ఇది ఉంటే ఇదే అన్న రాత్రులు నిద్ర పట్టలే, ఎన్నో రోజులు బాధపడిన సంఘటనలోంచి ఒక మంచి దృశ్యకావ్య రావాలంటే మంచి డిఓపి కావాలి. సో ఐ సిన్సియర్లీ థ్యాంక్ టు పీజీ విందా. సో హీస్ జస్ట్ లైక్ మై బ్రదర్. కథ చెప్పినప్పుడు ఏదైతే ఆయన అర్థం చేసుకున్నారో, సీన్లు మొత్తం మేము ఎంతకెక్కడో ఊళ్ళకి చిన్న రోడ్డుల్లోకి వెళ్ళినా కూడా ఆయన ఎంతో ప్రేమతో అన్నీ అర్థం చేసుకొని, మీరు ఈరోజు ఎంత అద్భుతమైన విజువల్స్ చూస్తున్నారంటే నేను సగం కారణం అయితే దానికి ఆయన సగం కన్ను. సో ఆయనకి ఐ థ్యాంక్ టు మై బ్రదర్ పీజీ విందా. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ యూనిట్. సో నెక్స్ట్ అండి మ్యూజిక్. సో ఎట్లాగ మనకు అందరికీ తెలుసు, కథకి మంచిగా ఈరోజు కావడం మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. చాలామందిని చూసిన తర్వాత మేము గోపి సుందర్ గారిని తీసుకోవటం, ఆయన అద్భుతమైన బాణీలు ఇవ్వటం, ఆయనతో పాటు నేను ఆయన కోసం కేరళ వెళ్ళి కూర్చోవటం. సో ఈ సినిమా ఆయన ఒక వర్షన్ రికార్డు పంపిస్తే, ఇది గొప్పగా చెప్పట్లేదండి, అంటే నాకున్న భయంతో 210 చేంజెస్ రాసేసానండి. నాకు ఈ చేంజెస్ మొత్తం కావాలని. సచ్ ఎ గ్రేట్ స్వీట్ పర్సన్ జెంటిల్మెన్. ఏంటండి ఇన్ని చేంజెస్ అని కూడా అనలేదండి, తీసుకొని వెరీ గుడ్ సార్, ఇలా ఉంటే మా పని చాలా సులువు అవుతుందని చెప్పి నాకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ చేశారు. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, మళ్ళీ చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడతారు, అంత అద్భుతంగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వెర్ ఎవర్ ద గోపి సారీస్. ఆయన ఇండియాలో లేరు, దానివల్ల ఆయన ఫంక్షన్కి అటెండ్ అవ్వలేకపోయారు. ఆ తర్వాత మా మెయిన్ టెక్నీషియన్స్లో సినిమా మొత్తాన్ని చేసిన తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఎడిటర్ అండి. సో నేను ఇష్టం వచ్చినట్టు సినిమా తీసేసి బాగా చేయాలనే తపనలో ఎడిటర్ గారు పెడితే మార్తాండ్ కే వెంకటేష్ గారు, సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆయన ఒక కట్ చేశారు, నేను పరిగెట్టుకుంటా వెళ్ళి ఒక నిడివి కట్ చేస్తే, సార్ నేను నా సీన్ కట్ చేసేసారు సార్ మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ సీను, మీరు దీన్ని ఎలా కట్ చేస్తారు సార్ అంటే, ఆయన అవునా, ఈ సీన్ కావాలా మీకు, సరే 5 నిమిషాల సీను, లెంత్ పెరగకూడదు, సరే పెడతా అన్నారు. సరే నెక్స్ట్ రోజు వెళ్ళాను, ఆ సీన్ ఉంది కానీ లెంత్ మారలేదు. అర్థం కాలేదు ఏం చేశాడనేది. సినిమా అంతే ఉంది. సో ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆ 5 నిమిషాలు కట్ చేశారు, ఎక్కడ కట్ చేశారో కూడా తెలియలేదు. అంత గొప్ప ఎడిటర్ ఆయన. మా సినిమాకి పనిచేయడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాము. అలాగే సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్ అండి, వెంకటేష్ గారు మాతో పాటు ఫస్ట్ నుంచి నాతో పాటు జర్నీ చేసి ఎంతో కష్టపడి ప్రతి చిన్నది దీంట్లో ఆర్ట్ వర్క్కి విపరీతమైన వర్క్ ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ వెంకటేష్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకసారి పైకి వచ్చేసి వెళ్ళిపోండి. సో తర్వాత ఈ సినిమాకి పాటలు ఎంత ముఖ్యం అంటే, మేము హ్యాపీగా మన చేతిలో పని కాబట్టి నేను రామజోగ శాస్త్రి గారు, థ్యాంక్ యూ డార్లింగ్. సో ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయండి. రామజోగ శాస్త్రి గారు హీ జస్ట్ లైక్ మై గైడ్. సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా ఆయన నాతో పాటు నాకు రోజు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు అనేది, కథని బాగా అర్థం చేసుకొని చాలా మంచి పాటలు. రామజోగ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు జస్ట్ లైక్ చిన్నపిల్లాడండి. ఆయన పాట రాసేసేసి చిన్నపిల్లాళ్ళలాగా కేరింతలు పెడతా ఆయన పాట పాడుతూ ఉంటే, వీళ్ళు కదా గొప్ప వ్యక్తులు, వీళ్ళ దగ్గర నుంచి కదా నేర్చుకోవాలని. నేను ఈ ప్రాసెస్లో ఐ థ్యాంక్ ప్రొడ్యూసర్స్ అండ్ శ్రీదేవి ప్రొడక్షన్స్, మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్, బికాస్ దే అలౌడ్ మీ టు లెర్న్ సో మచ్ ఇన్ మై లైఫ్. జీవితంలో ఎంతో నేర్చుకోవడానికి నాకు ఈ సినిమా దోహదపడింది. ప్రతి ఒక్క చిన్న యాక్టర్ దగ్గర నుంచి పెద్ద నటుడి దాకా ఈ సినిమా నేను చాలా నేర్చుకున్నానండి. సో అట్లాగా ఫైట్స్ అండి, మనకి జీవన్
అండ్ రాజ్ కుమార్ గారు, మీరు ఈ సినిమాలో చూస్తే రాజ్ తరుణ్ని చాలామంది అడిగింది ఏంటంటే, ఒక నార్మల్ హీరో కదా, ఎందుకు మీరు ఇంత పెద్ద కథ చేశారని. ఎవరైనా ఒక మెట్టు పైకి ఎక్కితేనే కదా, దానికి చాలా దోహదపడింది ఫైట్స్. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు వెరెవర్ ద జీవన్, ఆయన వేరే షూట్లో ఉన్నారు. అండ్ రాజ్ కుమార్ గారు నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ ఇచ్చారు. మీరు చూస్తూ ఉంటే ఆ షార్ట్స్ కానీ అన్ని గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఐ రియల్లీ థ్యాంక్ టు మై ఫైట్ మాస్టర్స్. నెక్స్ట్ కొరియోగ్రాఫర్ సుభాష్ అండి. సుభాష్ ఈజ్ నాట్ ది టెక్నీషియన్ కాదండి, ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. ఆయన ఈ ఫ్యామిలీలో కలిసిపోయి, కథలో కలిసిపోయి, అందరికీ ఎక్కడ ఒక ట్రబుల్ షూటర్ లాగా ఉంటూ అన్ని ట్రబుల్స్ని షూట్ చేస్తా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో అతను చాలా గొప్ప పాత్ర పోషించారు. డార్లింగ్, ఐ లవ్ యూ. నెక్స్ట్ మేనేజర్స్ అండి. మేనేజర్స్ ఈ సినిమా మొత్తాన్ని నడిపేది వాళ్ళే. మేము ఊరికే బండిలో కూర్చుంటాం, మొత్తం డ్రైవింగ్ సీటింగ్ అంతా వాళ్ళదే. సో నాని మేనేజర్ నారాయణ రాజు అప్పుడప్పుడు బండి నడుపుతా టక్ మంది దిగేసేసి మళ్ళీ అప్పుడప్పుడు చెక్కేసేస్తా. కానీ ఈ కథని ఈ బండిని చివరిదాకా చాలా నీట్గా తీసుకెళ్లారు. ఐ థ్యాంక్ టు నాని అండ్ ద అదర్ డిపార్ట్మెంట్, నాని అండ్ కో. సో నెక్స్ట్ సింగర్స్ అండి. మీకు అందరికీ తెలుసు, మనకి కైలాష్ ఖేర్ గారు, శంకర్ మహాదేవన్ గారు, మన ప్రొడ్యూసర్ గారు చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైం, బట్ వాళ్ళందరూ నన్ను జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగా వాళ్ళందరూ నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతారు. వాళ్ళందరికీ చరణ్ గారికి, గాయత్రి, రంజనీ గాయత్రి సిస్టర్స్ కానివ్వండి, అయ్యన్ ప్రణతి, మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో, మిమ్మల్ని అందరూ నాకొట్టుకోవడంలో ప్రవీణ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఐ థ్యాంక్ టు ప్రవీణ్ అండ్ సత్య అండ్ విరాన్ ముత్తంశెట్టి. హీరోగా 3 సినిమాలు చేసినప్పటికీ ఒక చిన్న పిల్లాళ్ళగా నేర్చుకోవడానికి సినిమాలో వచ్చి చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. విరాన్, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. తర్వాత సమీర్ గారు జస్ట్ లైక్ మాకందరిలోకి ఒక ఎంటర్టైన్మెంట్ అండి. ఆయన మంచి నటుడు. ఆయన ఆ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. సమీర్ గారికి సభాపూర్వకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. రాజా రవీంద్ర గారు ఈ కథని మాకు ఇంత ముందుకెళ్ళడానికి ముఖ్య కారణం రాజా రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు నా కథ ఎప్పుడో చెప్పిన కథ ఒకసారి విని నాకు ఒక హీరోని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కథ వినకుండానే రాజ్ తరుణ్ గారికి నన్ను రికమెండ్ చేసి మా సినిమాలో ఆయన వచ్చేటట్టుగా మీరు చేసింది సార్. ఎప్పటికీ మీరు రుణం తీర్చుకోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజా రవీంద్ర గారు. రాజ్ తరుణ్ దాస్ చాలా యూనిక్ క్యారెక్టర్ చేశారండి. పుష్పతో మన ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ దాస్కి చాలా భవిష్యత్తు ఉంది. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. జ్వాలకోటి గారికి మామ అని పిలుస్తాను. ఆయన విశ్వరూపం ఇంకా నేను ఈ ఫస్ట్ టైం చేశాను. ఆయన ఎంత పెద్ద నటుడు అవుతాడనేది భవిష్యత్తులో చూస్తారు మీరు. ఆయన విశ్వరూపం చూస్తే మనం అసలు సరిపోదేమో స్క్రీన్ అనిపించింది. జ్వాలాకోటి గారు ఎక్కడున్నా కూడా నాకు ఆయనకి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. తర్వాత రచ్చరవి అండి, ఈరోజు రాలేదు. రచ్చరవి నాకు చిరకాల మిత్రుడు. రచ్చరవికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు చిన్న రోల్ ఉన్నా కూడా, ఎక్కడో దూరంలో ఉన్నా కూడా, గంట పని ఉన్నా కూడా పాపం ట్రావెల్ చేస్తే నా కోసం వచ్చి పనిచేశాడు. రచ్చరవికి ఈ స్టేజ్ పూర్వకంగా ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. దీంతో పాటుగా లక్ష్మణ్ మీసాల, సుబ్బారావు గారు మనకి ఇందాక వచ్చి మాట్లాడారు, కంచరపాలెం సుబ్బారావు గారు, బాబురావు గారు, హరిశ్చంద్ర గారు చేసిన ఒక క్యారెక్టర్ థియేటర్లో మీ చేత కన్నీళ్లు పెట్టిస్తుందండి, నేను గ్యారంటీ ఇస్తా ఉన్నాను. సో బాబురావు గారు, వివేక్, నాగభైరవ్, కోటేశ్వరరావు గారు, అరుణ్ కుమార్ గారు ఈ సినిమాలో మీరు చూశారు ఒక డైలాగు, ఆయన విశ్వరూపం మళ్ళీ సినిమాలో చూడబోతా ఉన్నారు. కవిత గారు మాకు ఎంత ఇష్టం అంటే చిన్నప్పుడు ఆవిడ సినిమాలు చూస్తా ఇంత పెరిగాము. కవిత గారికి ప్రొడ్యూసర్ గారు చాలా ఆవిడ మన సినిమాలో ఉంటే చాలా బాగుంటుంది, చిన్న క్యారెక్టర్ మనం తీసుకుందాం అని చెప్పి ఆవిడని ఒప్పించి చేశాము. మేడం, వీ లవ్ యూ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్టింగ్ ఇన్ ఆ ఫిల్మ్. సో నేను చివరికి వస్తున్నానండి. మురళీ శర్మ గారు మొట్టమొదటిగా ఈ కథ విని నన్ను ఎంత బాగా, ఆయనకు ఒక్క విషయం చెప్పాలని, హీజ్ జస్ట్ లైక్ మై గైడ్ అండి, ఈజ్ జస్ట్ లైక్ మై ఫాదర్. నానా ఏం చేస్తున్నావురా, ఎలా చేస్తున్నావు, ఈ డైలాగ్ చాలా బాగుంది, నేను ఆ డైరెక్టర్కి చెప్పానని చెప్పి ఆయన ఎంతో చేశారు. సార్, వీ లవ్ యూ అలాట్. నెక్స్ట్ అండి రమ్యకృష్ణ గారి దగ్గర నుంచి నేర్చుకున్నది తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వడం నేర్చుకున్నానండి. ఆవిడ సెట్లో చాలా తక్కువ మాట్లాడతారు, తక్కువ వింటారు. ఏదైతే యాక్టింగ్ ఉంటుందో అది నేను అనుకున్న దానికన్నా ఒక మెట్టు పైకి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు చూస్తేనే నాకు భయం వేస్తూ ఉన్నింది. ఫస్ట్ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, కొత్త డైరెక్టర్ ఎక్కడ భయపడతాడా అని ఫస్ట్ టైం నేను క్యారవాన్లోకి వెళ్ళగానే ఒక మంచి జోక్ వేసి నన్ను లైట్ చేశారు. సార్, యు ఆర్ అ లెజెండ్, యు ఆర్ అన్ యూనివర్సిటీ, ఐ లెర్న్డ్ అలాట్ ఫ్రమ్ యూ సార్. మీ ఏకసంధాగ్రాహిత్యం, మీ సంస్కారం చాలా ముగ్ధున్నాయండి సార్. ఐ లవ్ టు వర్క్ విత్ యూ ఫర్ అ లాంగ్ టైమ్.
నెక్స్ట్ బ్రహ్మానందం గారండి. లాస్ట్ ఎందుకు తీసుకున్నారంటే బ్రహ్మానందం గారు నా మనిషి, నా ఇంట్లో మనిషి, నేను వాళ్ళ ఇంట్లో మనిషిని. సార్ నేను మీ అడుగుజాడల్లో నడుస్తాను, మీరు ఎప్పుడు నా గుండెల్లో కాదు నా డిఎన్ఏలో ఉంటారు. ఈ జన్మ ఉన్నంతకాలం నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. మీరు మీ మనిషి, మీకోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు కొంతమందిలో దాంట్లో కూడా నేనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇక్కడ దాకా వచ్చి నన్ను ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరిగా ఈ సినిమాని ఈ సినిమా ఇంత బాగా ఈరోజు ఇక్కడ కారణం సురేష్ కొండేటి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని కొత్త ప్రొడ్యూసర్స్ని, కొత్త డైరెక్టర్ని కూడా ఒక పెద్ద నెక్స్ట్ స్టేజ్కి నిలబెట్టారు. ఇంకా ఎవరన్నా మర్చిపోయి ఉంటే దయచేసి నన్ను క్షమించండి, చాలా టైం అయిపోయింది, 2 దాటిపోయింది. సో ఈ సినిమా జూలై 26 తారీఖున థియేటర్లోకి రాబోతా ఉందండి. ఇది 110% కంప్లీట్లీ ఒక పండగ లాంటి సినిమా. ఇప్పుడు వస్తున్న మీరు చాలా రోజుల క్రితం చూసిన ఒక అద్భుతమైన సినిమా, ఒక పెద్ద క్యాన్వాస్ మీద మనకు చాలా ఇష్టమైన నటుడిని, డిఫరెంట్ పాత్రల్ని. ఈ సినిమాని అందరూ యాక్ట్ చేయలేదండి, ఎంతో ప్రేమగా కష్టపడి చేశారు. ఈ సక్సెస్ నాకు మా ప్రొడ్యూసర్స్ కాదండి, ఇక్కడ పనిచేసిన అందరి కళ్ళల్లోకి చూస్తే మీకు తెలుస్తుంది. వీళ్ళందరూ ఈ సినిమా సక్సెస్ని ఎంత అద్భుతంగా కోరుకుంటున్నారు అనేది మీ అందరి సంకల్ప బలం, మీ అందరి ఆశ, మీ అందరి కోరిక మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న కష్టం నుంచి కూడా ముందుకు రావడానికి మీ అందరి సహకారము ఇదే నా కారణం. చివరిగా రాజ్ తరుణ్ గారి గురించి చెప్పాలి. ఆయన ఒక జీవితంలో ఇప్పుడు చాలా ఒక డిఫరెంట్ ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నారని నేను అనుకుంటున్నాను. డార్లింగ్, మనం కలిసి మాట్లాడి చాలా రోజులు అవుతుంది, బట్ స్టిల్ వీ లవ్ యూ అలాట్. మా సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత అద్భుతంగా తెర మీదకి రావడానికి వన్ ఆఫ్ ది మెయిల్ పిల్లర్స్. ఏ రోజు ఒక ఇబ్బంది పెట్టకుండా ఒక దర్శకుడిగా, ఒక ఫ్రెండ్గా నన్ను అర్థం చేసుకొని ఆయన చాలా మెట్లు దిగి చాలా బోర్డర్స్ క్రాస్ చేసి ఈ సినిమాని మా కోసం అద్భుతంగా తెరకెక్కించారు. మీరు ఈ సినిమాతో నేను మీ ప్రామిస్ చేసింది నిలబెట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. 2, ఈ సినిమా ఆయన ప్రమోషన్స్కి అందుబాటులో లేరు, ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన అర్థం చేసుకొని ఈ సినిమాని మేము అందరం ముందుకు తీసుకెళ్తున్నాం. మాతో పాటుగా మీరందరూ ఈ సినిమాని నమ్మి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఎవరినైనా మర్చిపోతే దయచేసి అన్యథా భావించకండి. ఈ కొంచెం హడావుడిలోనే కొంతమందిని మర్చిపోవచ్చు. నా అన్ని డిపార్ట్మెంట్స్ అండి, నా కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి, కింద చేసే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ అసిస్టెంట్స్ కానీ చాలా ప్రేమతో సినిమాని కట్ చేశారు వాళ్ళు. కెమెరా డిపార్ట్మెంటు, ఫుడ్ డిపార్ట్మెంటు వెంకటేష్ కానివ్వండి, తర్వాత మిగతా కార్యక్రమాలు. ఐ సిన్సియర్ థ్యాంక్స్ టు మై పోస్ట్ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ శశి. యాక్సిడెంట్ అయ్యి చెయ్యి విరిగిపోతే 10 నిమిషాలు కట్టుకొని వచ్చి మళ్ళీ మాకు పనిలోకి వచ్చేసాడండి. అతని దగ్గర నుంచి అది నేర్చుకున్నానండి నేను. సో ఇంత పెద్ద పాఠశాలని నాకు అందించినందుకు, ఇంత పెద్ద విశ్వవిద్యాలయాన్ని నేర్చుకోవడం నాకు అందించినందుకు నేను ఏమాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఈ సినిమా కంపల్సరీ థియేటర్స్లో జూలై 26న గట్టిగా కొట్టబోతున్నాం. డెఫినెట్లీ మీ అందరి సహకారం, మీ అందరి ప్రేమ, మీ అందరి అనురాగం నా మీద ఉండాలని, శ్రీదేవి ప్రొడక్షన్స్ 100 సినిమాలు చేయాలని మీరందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, లవ్ యూ.